దేశవ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార భద్రతను సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని సిపిఎం నాయకులు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కేవలం ఈ నెల 31వ తేదీ లోపల రేషన్ కార్డు ఉన్నవారు వారి రేషన్ పంపిణీ దుకాణంలో ఈకేవైసీ చేయించుకోవాలని చెప్పడం జరిగింది. దీంతో వ్యవధి తక్కువగా ఉండడంతో అనేక మందికి సమాచారం లేకపోవడం, వారు నష్టపోయే అవకాశం ఉందని, ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడడం సరికాదన్నారు. ఇప్పుడు మీవేనా శాంపుల్ వేయడం సార్, 2 ఈక్వల్ రిఫ్రాక్షన్ 2 ఈక్వల్ శాంపుల్స్ వస్తాయి సార్. మనకి ఏ శాంపుల్ చేసినా కూడా ఈక్వల్ రిఫ్రాక్షన్స్ వస్తాయి. ఏదైనా ఒక శాంపుల్ తీసుకొని దాంట్లో రిఫ్రాక్షన్స్ చూసుకుంటాం. ఒకటేమో ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటాం. ఏదైనా పార్టీ వచ్చి నాకు బాగుంది అన్నప్పుడు మళ్ళీ దేశవ్యాప్తంగా రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుల ద్వారా వేలిముద్ర వేయించుకోవాలి అని చెప్పేసి ఈ నెల 31వ తేదీ చివరిలోపు పూర్తి చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాలు ఆదేశం చేసింది. అయితే రేషన్ కార్డులలో ఎవరైతే పేర్లు ఉన్నారో వాళ్ళు అందుబాటులో లేకుండా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రజలకు తెలియనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికి సమాచారం వాళ్ళకు తెలియకపోవడం వలన ఇంతవరకు కూడా వేయించుకున్నటువంటి వాళ్ళు, బయోమెట్రిక్ అందుబాటులో లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ప్రభుత్వం కుట్రపూరితంగా కేవలం వారం రోజులు సమయం ఇచ్చి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సాధారణ ప్రజలందరూ బయోమెట్రిక్ను సంపాదించాలనేటువంటి నిబంధన పెట్టడం అనేటువంటి చాలా దుర్మార్గము. ఆహార భద్రతా చట్టాన్ని సమగ్రవంతంగా అమలు చేయకుండా ప్రజలకు బియ్యంను పూర్తిగా పంపిణీ చేయకుండా నిర్లక్ష్యం చేసేదాగన వాళ్ళ నోటి కాడిని అన్నాన్ని లాక్కునే విధంగా ఈ కుట్ర కేంద్ర ప్రభుత్వం చేయడం అనేటువంటి చాలా దుర్మార్గము. నిజంగా బియ్యం పంపిణీ చేస్తున్నారంటే ఇప్పటికీ కూడా దేశంలో దాదాపుగా 80 కోట్ల మంది ప్రజలు ఈ ప్రజా పంపిణీ ద్వారా వచ్చేటువంటి బియ్యంతోనే తిని బతుకుతున్నారు. అయితే వాటిని కూడా దూరం చేసేటువంటి కుట్ర ఈరోజు కేంద్ర ప్రభుత్వం పడడం అనేటువంటిది చాలా దుర్మార్గం. వారం రోజుల్లో సమయం ఇచ్చి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ సేకరించాలనేటువంటి నిబంధన కరెక్ట్ కాదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తే దానికి తలూపుతూ రాష్ట్ర ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వము, జనసేన కూడా ఓకే అనడము, ప్రభుత్వము ప్రజలకు పోతే ఇంకా మాకే మంచిది, ఇంకా ప్రభుత్వ పథకాలు తప్పించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ మరింత సమయం పొడిగించాలి. మరొక 4 రోజుల పాటు ఖచ్చితంగా బయోమెట్రిక్ తీసుకోవడం కోసము ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ప్రజలను సమీకరించి ఉద్యమాలు కూడా చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.